గత ప్రభుత్వం మన లోకేష్ బాబు గారిని పప్పు 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 అన్నారు. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్ లో ఆ పప్పుకి మంచి ఆవు నెయ్యి వేసి మంచి తాలింపు వేసి గట్టిగా దిగారండి మా లోకేష్ బాబు గారు. దానికైతే మేము వైసీపీ ప్రభుత్వానికైతే థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. మా బాబు గారు ఇప్పుడు ఆ పప్పుకి గట్టి తాలింపు వేసి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ని ఒక విద్యాశాఖలో గాని ఐటీ సెక్టర్ గాని ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూపేటట్టుగా ఆయన పరిపాలిస్తున్నారు. జై లోకేష్ బాబు గారు. 100కి 100 మార్కులండి. 100కి 100 మార్కులు. మన నారా లోకేష్ బాబు కానివ్వండి, మన ఉమ్మడి రాష్ట్రం కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన పేద కుటుంబంలో నుంచి చదువుకునే పిల్లలు రోడ్డున పడకుండా మంచి ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి చేస్తూ అడుగడుగుకి అభివృద్ధి చేస్తూ మన పేద రోద కష్టజీవులు కూలోను నాలోను అందరూ బాగుండాలని మన ముందుకొచ్చి ఇంత గొప్ప పనులు చేయడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఈ రోజు మన విశాఖపట్నం వచ్చినందుకు లోకేష్ బాబు గారికి మేము హారతి పళ్ళంతో ఘన స్వాగతించామండి. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది అండి. అభివృద్ధి మాత్రం చాలా సూపర్ గా ఉందండి, చాలా బాగుందండి. మన లాంటి పేద కుటుంబాలు అందరూ బాగుంటారండి. మనకేం భయం లేదండి, ఏం ఇబ్బంది లేదండి. జై నారా లోకేష్. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి మంచి పనులు చేసుకుంటూ తన పనులు తను చేసుకుంటూ మంచి మంచి అభివృద్ధి చేస్తూ పిఠాపురంకి మహా రక్షిస్తున్నారండి. చాలా మంచి పనులే చేస్తున్నారండి. ఆయనకి కూడా 100కి 100 మార్కులు వేయొచ్చండి. బ్యాడ్మింటన్ రావడానికి ఇక్కడ స్టేడియం రావడానికి చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఈ ఆర్లావ్ ప్రాంతంలో అందరూ వెనకబడి ఉన్నోళ్ళు అందరూ మా పిల్లలు మా వరకు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు మా పిల్లల వరకు వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో వేరే రాష్ట్రాలు వేరే స్టేట్లు వెళ్ళి గేమ్స్ నేర్చుకోవాల్సి వచ్చింది. కానీ మాకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక కూటమి ప్రభుత్వం ఉంటేనే జరుగుతుంది, ఇంకే ప్రభుత్వం ఉన్నా జరగదు. ఒక 2 సంవత్సరాలకే కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందంటే అదే కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటే ఇంకెంత బాగా అభివృద్ధి చేస్తుందని ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు వరకు ఎప్పుడు అంటే మాకు ఇక్కడ ఒక 1 to 10th క్లాస్ వరకే స్కూల్ ఉండేది, కానీ హై స్కూల్ ఉండేది. ఈ స్కూల్ రీసెంట్ గా +2 అండ్ ఇంటర్ ఎంపీసీ బైపీసీ కూడా ఈమె శాంక్షన్ అయింది. దీనికి అంతటి కర్మకర్త క్రియ అంతా మా శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు గారే. ఆయన కృషి వల్ల మాత్రమే జరిగింది. ఎందుకంటే స్టేట్ లో 2 మాత్రమే వచ్చాయి. ఆ రెండిట్లో ఒకటి ఇక్కడ రావడం కూడా చాలా గ్రేట్. మా తూర్పు నియోజకవర్గం ద్వారా మేమందరూ నాయకులంతా చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇక్కడ కూడా మనకు చాలా వరకు అంటే గత ప్రభుత్వంలో చూసాం గంజాయి బ్యాచ్ ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఉండేది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దారుణంగా అరికట్టించారు. ఎక్కడ చూసినా పోలీసులు రోజుకి రౌండ్ చేయడం తిరగడం, ఎక్కడున్నా ఎవరిని క్షమించమనే కాదు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఇంత సాధించాం. అదే కూటమి ప్రభుత్వంలో 15 సంవత్సరాలు ఉంటే దాని పవర్ ఎలా చూపిస్తారో మేము చూపిస్తాం. కూటమి ప్రభుత్వం ఇది ఒకటైనా కాదు. మా వచ్చింది మొన్న రీసెంట్ గా భోగాపురంలో ఓపెన్ అయింది ఎయిర్పోర్ట్. చాలా మంది అన్నారు నేనే అల్లూరు సీతారాం రీసెంట్ గా కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉన్నారు. పేటీఎం బ్యాచ్ అని బాబు అని డిఓజీలు ఉన్నారు. ఆ డిఓజీలు అలాగే పేలుతురా అంది ఇక్కడ ఏంటని అన్నారు. ఎర్ర బస్సు ఏట్రా బాబు, ఎయిర్ బస్సు వెళ్తుంది అక్కడికి. ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి. మా ఉన్న ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ కాబట్టి దాన్ని ఆలోచించి అక్కడ శంకుస్థాపన చేశారు.